మనం ఈ మధ్య కాలంలో చాలా మనీ ఈజీగా మనకు అందుబాటులోకి వచ్చేసింది అంటే కొన్ని యాప్ల ద్వారా మన అవసరానికి తీసేసుకుంటున్నాం. కానీ కట్టేటప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. మరి ఇలా వచ్చినప్పుడు మన ఇంటి మీదకి అవతల వ్యక్తులు వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇవన్నీ మనతో చెప్పడానికి ఉన్నారు అడ్వకేట్ మహేష్ గారు. సార్ నమస్కారం. నమస్తే. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ వచ్చాక కొన్ని రకాల యాప్స్ కూడా వచ్చేసినాయి బాగా. మీరు అన్నట్టుగా స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా వాళ్ళంతట వాళ్ళే ఆ కంగారులో తీసేసుకోవడం, అవతల వాడు బైక్ కొనుక్కున్నాడనో లేకపోతే కారు కొనుక్కున్నారనో ఇట్లా తీసేసుకున్న తర్వాత కట్టలేక ప్రాణాలు తీసుకున్న కేసెస్ కూడా చాలా చూసాం సార్. అలా కాకుండా అవతల వ్యక్తులు మనల్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని రకాల ఫోన్ నెంబర్లు మనవి కాకుండా ఫ్రెండ్స్వి ఇతరులు కూడా షేర్ చేస్తున్నాం ఆ యాప్లో. మీకు కాకుండా వాళ్ళ దగ్గర పరుగు పోతుంది అని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఉన్న లా ఏం ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఇప్పుడు జనరల్గా ఏంటంటేనమ్మా, ప్రజలకి ఏది అవసరం ఏది అవసరం లేదు అని తెలుసుకునే స్టేజ్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఇప్పుడు కొన్ని అవసరాలు మనకి మితిమీరిన అవకాశాలు కానీ అవసరాలు కానీ ఎప్పుడు వస్తాయి అంటే మన ఆలోచన విధానం మారిపోయినప్పుడు. మనకి ఒక ప్రొడక్ట్ లైక్ బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, లేదా ఒక రింగ్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, జ్యువెలరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది నా వ్యక్తిగతంగా నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, నాకు అది ఉపయోగపడుతుందా లేదా, ఇది ఆలోచించగలే వ్యక్తి, అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళకి దాని అవసరం నాకు తీరుతుందా, దాన్ని తీసుకోవడం వల్ల నాకు ఏదైనా ఒక బెనిఫిట్ అనేది ఉందా లేదా, ఇది ఆలోచించుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏదైతే ఈ యాప్స్ ఉన్నాయో, ప్రైవేట్ యాప్స్, చాలా ప్రైవేట్ కంపెనీస్ ఏంటంటే ఒక యాప్ క్రియేట్ చేసుకోవడం, ఆ యాప్ ద్వారా ప్లే స్టోర్లో కూడా చాలా అవైలబిలిటీ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్స్టెంట్గా నీకు ఏదైనా అమౌంట్ కావాలి అంటే మేము ప్రొవైడ్ చేస్తాం, బట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ దిస్ అని ఎవరో చెప్పరు. నీ డీటెయిల్స్ కంప్లీట్గా ఫర్నిష్ చేయాలి. ఇప్పుడు మనకంటే కొంత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఉద్యోగాలు చేసే వాళ్ళకి అవగాహన ఉంటుంది. నా ఆధార్ కార్డు ఇవ్వచ్చా, పాన్ కార్డు ఇవ్వచ్చా, లేదా నా పర్సనల్ డీటెయిల్స్ నేను ఎక్కడైనా ఫర్నిష్ చేయొచ్చా, చేయకూడదా, ఇట్లాంటివి మనకు తెలుసు. ఇప్పుడు కుర్రవాళ్ళకి లేదా బిఫోర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదని తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, మదర్ నెంబరు, ఫాదర్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన జీమెయిల్ ఐడీస్, లేదా వేరే ఏదైనా సరే, ఆ మొత్తం అన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడైతే మొత్తం అంతా యాప్లో ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ ప్రస్తుతానికి అవసరానికి సరిపడా మనీ వస్తుంది అందులో తీసేసుకుంటారు. ముందు తీసుకున్నప్పుడు వాడు ఇనీషియల్గా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇట్లా ఉంటుందని ఎవరు చెప్పరు. చెప్పకుండా వాళ్ళు ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకుని మంత్లీ మీరు ఇంత పే చేయాల్సి వస్తుంది, ఎవ్రీడే ఒక డేనా, ఒక 6th, 7th, 8th లైక్ పర్టికులర్ డేనా మీ దగ్గర నుంచి ఇంత ఇంట్రెస్ట్ మేము క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటాం. సో ఇతనికి ఇనీషియల్గా డబ్బులు అవసరం, ఏం చేస్తాడు, తీసేసుకుంటాడు. ప్రతి మంత్ అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆ అమౌంట్ కట్టగలుగుతున్నాడా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఒక ₹1,00,000 బయట మనం అప్పు తెచ్చుకోవడం, బ్యాంకుల దగ్గర నుంచి తెచ్చుకోవడం వేరు. బ్యాంక్ దగ్గర మనం ఒక అమౌంట్ బల్క్గా తీసుకుంటే, ఒక 1 lakh తీసుకుంటే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది. ఎందుకని, ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ టు ఫాలో ది గైడ్ లైన్స్ విచ్ ఈస్ ఫ్రేమ్డ్ బై ది ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏది చెప్పిందో అదే ఫాలో అవుతుంది. ఇది నేషనలైజ్డ్ బ్యాంకే అనుకుంటారు అందరూ, కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బియాండ్ గైడ్ లైన్స్ చేయడానికి లేదు. అది ఎవ్వరికీ అవసరం లేదు. లా తెలియనోడు, లేదా లా అంటే ఓన్లీ లా, క్రిమినల్, సివిల్ ఇది కాదమ్మా, ప్రతి చట్టము కూడా లానే. ఈవెన్ ది గైడ్ లైన్స్ ఆల్సో విచ్ ఎస్కిల్డ్, అంటే క్లియర్గా చెప్పేది ఏంటంటే అది లానే. నువ్వు ఇది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వకూడదు, ఇది ఫాలో అయితే నీ తప్పు, ఇది ఫాలో అవ్వకపోతే నీ తప్పే అవుతుందని చట్టం చెప్తుంది. చట్టం ఇన్ ద సెన్స్ అది అందరూ ఫాలో అయ్యేది కాబట్టి దాన్ని చట్టంగా మనం భావిస్తాం. అది ఎప్పుడైతే మనం భావించకుండా పర్వాలేదు ప్రస్తుతానికి నా అవసరం తీరిపోద్దు కదని మనం ఎప్పుడైతే తీసుకుంటాం అది నీ తప్పే. ముందు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నేను చాలా మంది నా దగ్గరికి కూడా కేసెస్ వచ్చినాయి. ఏంటంటే, సార్ ఇట్లా ఒక ప్లాట్ఫామ్లో మేము మనీ తీసుకున్నాము, వాళ్ళు ఒక 2 months ఎప్పుడైతే వీళ్ళు 2 months ఇంట్రెస్ట్ పే చేయట్లేదో వాళ్ళ మొబైల్ నెంబర్స్ కాల్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ మొబైల్ నెంబర్లో వీళ్ళకి జనరల్గా ఏంటంటే, వాళ్ళు ఈ అడిగిన ఏదైతే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్లో ఈ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేదా ఓటర్ ఐడి సేమ్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసేసుకుని వీళ్ళ ఫోన్ హ్యాంగ్ చేసుకుంటారు. ఎందుకని, ఆ యాప్ డౌన్లోడ్ అయ్యి ఉంటుంది ఆల్రెడీ. వీడు యాక్సెస్ మొత్తం ఇచ్చేస్తాడు, అలో ఆల్ అని కొట్టేస్తారు సింపుల్ గా. చూసారు, ఇన్స్టాల్ చేసాడు, మనకి అవన్నీ ఏం తెలుస్తుంది, వెదర్ వీఆర్ యాక్సెప్టింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఐ అగ్రీ, ఒక టిక్ మార్క్ వస్తుంది, ఏ అగ్రీ కొట్టేస్తాడు.
ఎలవ్ అంటే ఎలవ్, దేన్ని ఎలవ్ చేస్తుంది ఆ యాప్? అది చదవం నీ పర్సనల్ డీటెయిల్స్, నీ ఫోన్ మొత్తాన్ని హ్యాంగ్ చేసుకుంటున్నారు వాళ్ళు నీ ఫోన్ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఏం టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయో, వాళ్ళు ఏ ఉద్దేశంతో నీకు మనీ ప్రొవైడ్ చేస్తున్నారో, అది వెదర్ ఇట్ ఈస్ జెన్యూన్ ఆర్ నాట్, నీకేం తెలుసు? ఇవన్నీ ఏం తెలియకుండా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో డబ్బులు ఇస్తారు, తీసేసుకొని నీ పన్ను చేసేసుకోవచ్చు అంటారు. ఆ అమౌంట్ మొత్తం కావాలన్న ఉద్దేశంలో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఎవ్రీథింగ్ మనమే మన డీటెయిల్స్తో పాటు అందరి డీటెయిల్స్ కూడా అందులో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీ కాల్ హిస్టరీ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇన్కమింగ్ కాల్స్ ఏంటి, అవుట్ గోయింగ్ కాల్స్ ఏంటి, మీ వాట్సాప్లో ఎవరు మెసేజ్ పెడుతున్నారు, మీరు ఎవరికి పెడుతున్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఎప్పుడైతే అమౌంట్ పే చేయడం ఆపేస్తావో నీ వాట్సాప్లో నీకు తెలియకుండా వేరే వాళ్ళకి మెసేజ్లు వెళ్తా ఉంటాయి. నీ కాల్ హిస్టరీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఫోన్లు చేయడం మొదలు పెడతారు. వీళ్ళకి నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నువ్వే ఇచ్చావు, తీసుకొచ్చి. నీకు ఐడియా లేక నువ్వు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తావు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమందికి నోటీసులు కూడా వస్తాయి. వాళ్ళు లీగలైజ్గా మేము ప్రొసీడింగ్ స్టార్ట్ చేసాము, లీగలైజ్గానే మేము మీకు డబ్బులు ఇచ్చామని చెప్పి ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక అడ్వకేట్ అని ఒక పేరు రాసి, లేదా ఆర్బిట్రేటర్ అని ఒక పేరు రాసి, అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది ఏంటంటే ప్రైవేట్ డిస్ప్యూట్స్ గనక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో జరిగితే వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్స్ సాల్వ్ చేసుకునే అవకాశం ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ అని ఉంటాయి. అంటే ఆర్బిట్రేషన్ అంటే నథింగ్ బట్ మీడియేషన్ అనమాట. సో మీ ఇద్దరు వ్యక్తులు కొట్టుకోకండి, నేను సాల్వ్ చేస్తానని ఒక ఆర్బిట్రేటర్ ఉండి వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూస్ జరిగినన్నిటిని సాల్వ్ చేసి ఒక సొల్యూషన్ చూపిస్తాడు. ఇది ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్. వీళ్ళు ఏం చేస్తారు, మీకు మాకు మధ్యలో కాంట్రాక్ట్ ఉంది, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అన్ని అగ్రీ చేశారు, ఆ కాంట్రాక్ట్ మీరు యాక్సెప్ట్ చేశారు కాబట్టి డిస్ప్యూట్ రైజ్ అయితే మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఆర్బిట్రేటర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆ ఆర్బిట్రేటర్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని చెప్తారు వాళ్ళు. సో ఆర్బిట్రేటెడ్ ఏమని డెసిషన్ ఇస్తాడు, ఆడికి 1 lakh కనుక ఇతను లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత నువ్వు యాక్సెప్ట్ చేసావు, 10% కట్టమంటే కడతారా? కట్టే పరిస్థితి లేదు. కానీ ఆర్బిట్రేటెడ్ ఒక సొల్యూషన్ ఇచ్చి రిజల్ట్ గా వాళ్ళకి జడ్జిమెంట్ ఇస్తాడు. ఆర్బిట్రేటర్ సో అమౌంట్ ₹1,00,000 తీసుకున్నారు, ఇన్ని మంత్స్ అయింది, ఇతను కట్టకపోవడం వల్ల పెనాల్టీ కంటిన్యూస్ గా పెరిగిపోయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇట్లాగా పెరుగుతూ పోయి అది 2 lakhs 3 lakhs అయింది కట్టాలంట. ఎక్కడి నుంచి కడతారు? అసలు ఆ ప్రొసీజర్ కరెక్టా కాదా? సో అతను నోటీస్ ఇచ్చేస్తారు, నోటీస్ రిసీవ్ అవ్వగానే పరిగెత్తుకుని ఎవరో ఒకరికి పట్టుకెళ్తారు. సార్ మాకు ఇట్లా నోటీస్ వచ్చింది, నోటీస్ ఏంటి సార్ అని. నువ్వు అదే పని యాప్ డౌన్లోడ్ చేసుకుని అవన్నీ కూడా నువ్వు యాక్సెప్ట్ చేసేటప్పుడు నువ్వు ఒక లీగల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ఇవన్నీ కరెక్టా కాదని నువ్వు వెరిఫై చేసుకుంటే నువ్వు ఈ స్టేజ్కి వచ్చేదానివి కాదు. ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ ని అన్ని విధాలుగా మనం ఛాలెంజ్ చేయలేం. కొన్ని కంపెనీస్ రియల్ గానే ఎస్టాబ్లిష్ అవుతాయి, ఆ ఎస్టాబ్లిష్ చేసిన ప్రొసీజర్ లో వాళ్ళు లీగల్ ఫార్మాట్ అంతా కరెక్ట్ గానే ఉంటుంది, వాళ్ళు లీగల్ గా వెళ్ళి ఆ ప్రొసీడింగ్స్ అంతా తీసుకుని ఆర్బిట్రేటర్ దగ్గర ఒక సొల్యూషన్ తెచ్చుకుని వస్తారు. దాన్ని మనం డినే చేయాలి, ఎలా చేస్తాం? రేపొద్దు నువ్వు కోర్టుకి వెళ్ళినా కోర్టు ఒకటే అడుగుద్ది, నువ్వే కదా యాక్సెప్ట్ చేసావు ప్రతిదీ, నువ్వు యాక్సెప్ట్ చేసిందని నువ్వు ఎందుకు ఇవ్వు? నథింగ్ బట్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లానే చెప్తుంది నీకు అది. ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ ప్రకారం నువ్వు ఒక కాంట్రాక్ట్ లో గనక ఎంటర్ అయితే నువ్వు విల్ఫుల్ ఇంటెన్షన్ తో గనక నువ్వు ఆ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే యు ఆర్ లయబుల్. నువ్వు డిఫెన్స్ ఏం తీసుకుంటావు? ఇంకా నాకు అవన్నీ తెలియదండి, నాకు చదువు రాదండి, నీకు ఇవన్నీ తెలియనప్పుడు తెలుసుకుని నువ్వు చెయ్యాలి. తెలియకుండా నువ్వు అందులో నువ్వు ఇన్వాల్వ్ అయ్యిందే కాక నీ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, మీ కొలీగ్స్ ఇన్ఫర్మేషన్, మీ సిబ్లింగ్స్ ఇన్ఫర్మేషన్ అన్ని పెట్టేస్తారు. చాలా మంది ఏంటంటే న్యూడిటీ గురించి కూడా చెప్పారు. సార్ మార్ఫింగ్ చేసి మా ఫొటోస్ అట్లా పంపించేసి వేరే వాళ్ళకి పంపిస్తున్నారు సార్. అంత అవకాశం ఎందుకు వచ్చింది అంటే నువ్వు తీసుకున్న ఒక అన్నోయింగ్ ఫ్యాక్ట్ వల్ల నీకు దాని వల్ల వచ్చే ప్రభావం ఏంటి అని ఫ్యూచర్ లో తెలియదు. నువ్వు ఒక తీసుకున్న ఆ అవసరం లేని ఒక చర్య వల్ల నువ్వు ఇంత బాధపడుతున్నావు. అందుకని మన స్తోమతకు తగ్గట్టు మనం ఆలోచించుకుని ₹1,00,000 ఒక 10,000 ఉద్యోగం చేసే వ్యక్తికి ₹1,00,000 సడన్ గా కావాలంటే అతను 10 నెలల జీతం, అది 10 months చేసే జీతం నీకు ఒకేసారి వస్తుందంటే నువ్వు అక్కడే ఆలోచించాలి. అది నీకు జెన్యూన్ గా వస్తుందా లేదా వాడు ఏదైనా రాంగ్ఫుల్ ఇంటెన్షన్ తో నీకు పంపిస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. లేదా నీకు అంతగా డబ్బులు కావాలంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెట్టుకో. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెట్టుకుని ఒక బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ నీకు జెన్యూన్ గా ఇంట్రెస్ట్ తో పర్సనల్ లోన్ ఇస్తుంది. ఇది తెలియదు జనాలు కదా అన్న. వాళ్ళు ఎప్పుడైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో లోన్ తీసుకుంటారో అది చాలా జెన్యూన్. వాడు నువ్వు కట్టకపోయినా 3 months పీరియడ్ ఇస్తాడు, 3 months తర్వాత నీ దగ్గర నువ్వు కట్టలేనంటే 1 time సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తాడు. నువ్వు మార్టిగేజ్ కూడా పెట్టక్కర్లేదు పర్సనల్ లోన్ కి. నువ్వు ప్రాపర్టీయో లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ లేకపోతే పర్చేజ్ లోనో ఇవి తీసుకుంటే అది వేరు. నీకు ఇంత అవకాశం ఉన్నప్పుడు ఇవేమి నీకు వద్దు. ఎందుకని డాక్యుమెంటేషన్ ప్రొసీడింగ్స్ లేట్ అవుతాయి. డాక్యుమెంటేషన్ చేయాలి అంటే వాళ్ళు లీగల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకుని వెదర్ దిస్ పర్సన్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అని వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత
నీకు ఆ లోన్ ఇవ్వాలని డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఇవేమీ అక్కర్లేదు, సెల్ ఫోన్ లో నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీకు అమౌంట్ వచ్చేయాలి అంటే ఎప్పుడైతే మనం షార్ట్ టర్మ్ ఆఫ్ ఎఫెక్ట్ ని కోరుకుంటామో అది లాంగ్ టర్మ్ ఆఫ్ ఫ్యూచర్ ఎఫెక్ట్ లో మనకు ఖచ్చితంగా డెఫినెట్ గా ఉంటుంది. సో అటువంటి చేసే ముందు డెఫినెట్ గా మీరు ముందు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఉద్యోగాల గురించి కూడా చెప్తున్నారు. మేము ఉద్యోగాలు మీకు ఇప్పిస్తాము, మీరు ముందు మాకు ఇంత అమౌంట్ కట్టాలి, తర్వాత మీకు శాలరీస్ వస్తాయి, 3 months 6 months శాలరీస్ లో మీకు అది మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది అని. అసలు వాళ్ళు ఉద్యోగానికి మనం డబ్బులు ఇవ్వడం ఏంటి, మనకి వాళ్ళు శాలరీస్ ఇవ్వడం ఏంటి, 6 months తర్వాత అది రెగ్యులరైజ్ అవ్వడం అంటే నువ్వు నమ్మటం ఏంటి? అసలు ఏ ఫ్యాక్ట్? చాలా మంది మోసపోయారు. ఇప్పుడు అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. నువ్వు ₹1 పెడితే నీకు ₹10 ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు ₹1,00,000 డిపాజిట్ చేయండి, మీకు 1 week లో అది డబల్ అవుతుంది అంటారు. అసలు అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఇవన్నీ ఎందుకు బ్యాన్ చేశారు? వాళ్ళకి ఏంటంటే ఆడేయాలి అన్న ఎడిక్షన్. ఇవాళకి నేను కోటీశ్వరుని అయిపోవాలంటే అంత ఆశ ఎందుకు? నీ ఆశ నిన్ను చంపేస్తుంది. అది నువ్వు తెలుసుకోలేని టైంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావు, నీకు బైక్ అవసరం లేదా, బస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, నడుచుకునే, ఇప్పుడు మన పెద్దలు గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ నడుచుకుని సైకిల్ మీద చిన్న చిన్న బళ్ళు వేసుకుని వెళ్తున్నారంటే వాళ్ళకి ఏం అవసరం? నేను ఇప్పుడు ఎంతవరకు అయితే దాస్తానో అది నన్ను బతికిస్తుంది, నా పిల్లల్ని బతికిస్తుంది అన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఇవేమీ లేకుండా బాధ్యతలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఈ అప్పులు చేసుకుంటూ వెళ్తే నువ్వు చేసిన అప్పులకి తప్పులకి నీ పేరెంట్స్ సమాధానం చెప్పాలి. సో ఇట్లాంటి ఏంటంటే చేసే ముందు కొంత ఆలోచించి తెలిసిన వాళ్ళ యొక్క అవగాహన తెచ్చుకుని ఆ తర్వాత మీరు ఏదైనా స్టెప్ వేయాలి అంటే అది కరెక్టా కాదా అనేదాన్ని ప్రిఫర్ చేయడం ఒక పద్ధతి. 2, నిజంగానే నీకు అంత అవసరమే ఉంటే బ్యాంక్స్కి వెళ్ళు, బ్యాంక్స్ లో లోన్ తీసుకోవచ్చు. లేదు నీ ₹10 ₹50 నీ దగ్గర ఉన్న డబ్బులు నిన్ను ఏదన్నా అత్యవసరంలో కాపాడతాయి అంటే లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, ఇవి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాయి. అవి నీకు ఇప్పుడు ఎవరికైనా ఏం చెప్పగలం? ఇప్పుడు సడన్ గా యాక్సిడెంట్ అవుతుంది, ఇప్పుడు లేమేన్ ఉంటాడు, అతని కాలు ఇరిగిపోతుంది, అతను 3 లక్షలు పెడితేనే తప్ప లిమ్స్ అవి మేము అటాచ్ చేయడానికి లేదు, ఒక ఆపరేషన్ నీకు సర్జరీ చేయాలంటే మీకు 3 లక్షలు ఖర్చు అవుద్దంటారు. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? సడన్ గా 3 లక్షలు అతనికి అప్పు చేయడానికి బంగారం తాకట్టు పెట్టి తీసుకొస్తారు. ఇట్లాంటివి కాకుండా ఒక ఇన్సూరెన్స్ పాలసీ కనుక మంత్లీ ఇంత ప్రీమియం అనేది నువ్వు కడతా ఉంటే నీకు ఇట్లాంటి ఆపదలో అది ఎంతో కొంత నిన్ను కాపాడి వాళ్ళు నువ్వు ఏదైతే డబ్బులు పే చేస్తావో అది రిటర్న్ ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటారు. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలని చెప్పట్లే, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఎంతమంది బాగున్నారు. ఎందుకు బాగోలేదంటే అక్కడుండే డాక్టర్స్ ఈవెన్ దో దే ఆర్ ఎక్స్పర్ట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి ఉన్నంత ఫిజిబిలిటీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండదు. ఇమీడియట్ గా మనకి కెమికల్స్ కానీ మెడిసిన్ కానీ దొరకాలన్నా దొరకదు. నీకు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ లో నువ్వు ఖర్చు పెడితే ప్రతిదీ కూడా నీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ నువ్వు కాదు ఖర్చు పెట్టేది, ఆరోగ్యశ్రీలో నేను చేయించుకుంటానంటే ప్రతిసారి అది నీకు పనిచేయదు. కాబట్టి నీ కష్టం నుంచి నువ్వు ₹1 తీసి పక్కన పెడితే నీకు ఇట్లాంటి టైమ్స్ లో అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వీటి మీద ఇన్వెస్ట్ చేయండి, మీకు ఉపయోగపడతాయి, మీ పేరెంట్స్ కి ఉపయోగపడతాయి. అన్నెసెసరీగా ఆశలకు పోయి ఉన్న ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకు ఇవన్నీ? సో అది ప్రజలు ఆలోచించి, ప్రజలంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచిస్తే వాళ్ళకి మంచిది, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మంచిది. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.